హైదరాబాద్ లో ఆర్ఎస్ఎస్ కార్యనిర్వాహక మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 17 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో జరుగుతోన్న ఈ సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేశారు. అన్నోజీగూడలోని విద్యా విహార్ పాఠశాలలో 3 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ తో పాటు అనుబంధ సంఘాల నుంచి సుమారు 450 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్రీయ స్వయం సేవక్ అఖిల భారత సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఏదైతే జాతీయవాద అంశాలతో పాటు సామాజిక అంశాలపై చర్చ జరుగుతుంది. ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి ఏటా కూడా 3 సార్లు దీనికి సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతుంటాయి. కానీ ఈసారి ప్రధానంగా అంటే తెలుగు రాష్ట్రాల్లో గతంలో 17 సంవత్సరాల క్రితం మాత్రమే ఈ సమావేశాలు జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు 17 సంవత్సరాల తర్వాత తెలంగాణలో సమావేశాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా ఈ ఆర్ఎస్ఎస్ సమావేశాలకు హాజరవుతున్నటువంటి పరిస్థితి. అన్నోజిగూడ గట్కేసర్కు దగ్గరలో ఉన్నటువంటి అన్నోజిగూడలో ఈ సమావేశాలు ప్రధానంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే ఏదైతే ప్రతి గ్రామంలో కూడా గ్రామ వికాసం అవసరం అనే అంశం పైన ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కీలకంగా సర్వే కూడా జరిగింది. సర్వేలో ప్రధానంగా అందరికీ నీరు సరిగ్గా అందుతుందా, ఎటువంటి విభేదాలు లేకుండా శ్మశాన వాటికల్లో అందరూ ఒకే చోటకి చేరుకుంటున్నారా, గుడుల్లోకి ఎటువంటి వైషమ్యాలు లేకుండా గుడుల్లోకి అందరికీ ప్రవేశం ఉందా, ఇటువంటి అంశాలపై సర్వే కూడా జరిగింది. ఇంకా మరొక పక్క ఇప్పటికే ఉన్నటువంటి సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, పాక్తో జరుగుతున్నటువంటి యుద్ధం కావచ్చు, ఇటువంటి అంశాలపైన కూడా కొంత చర్చ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే రామ్ మాధవ్తో పాటు మిగతా ముఖ్య నాయకులంతా కూడా దీనికి హాజరయ్యారు. బీజేపీకి సంబంధించి అమిత్ షా కూడా ఈ సమావేశాలకు రానున్నారు. ఇక ప్రధానంగా ఏదైతే 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ సమావేశాల్లో కీలకంగా ఆ దేశానికి సంబంధించినటువంటి కొన్ని జాతీయ అంశాలపైన నిర్ణయాలతో పాటు కొన్ని తీర్మానాలను కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది ఆర్ఎస్ఎస్. ఏదైతే మనకు చేరులో ఉన్నటువంటి ఇద్దరు మాత్రమే చాలా కీలకమని చెప్పుకోవచ్చు. అటు మోహన్ భగవత్, దాంతోపాటు భయ్యాజీ జోషి వీళ్ళు కీలకంగా వ్యవహరిస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు దిశానిర్దేశం చేసేందుకు సిద్ధమయ్యారు. కెమెరా పర్సన్